రాకపోయినా కూడా వారి యొక్క ఈ లెక్చర్ని ఉపయోగించుకుంటామని సంతోషం. అదే ఏ అంటే ఇంకా నా 15 వేల తలలు పెట్టచ్చు కావాలంటే అదే అది అయ్యో అవుతుంది ఏ గారు. కాబట్టి కృత్రిమ మేధ అంటే యంత్రాలలో మానవ మేధస్సును కలిగించడం, ఇన్సర్టింగ్. అది ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలి? మొట్టమొదటి నేర్చుకోవడం, లెర్నింగ్ ఎబిలిటీ. ఇవాళ రేపు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏఐ. ఇది ఏఐ అవధానం కాబట్టి నా ప్రసంగము తెలుగు, ఆంగ్లము, సంస్కృతము మిళితమై ఉంటాయి. మాన్యులు మన్నితులు కాక. రెండవది ఆలోచించుకోవడం, రీజనింగ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఈస్ రీజనింగ్. థర్డ్ వన్ సమస్యలను పరిష్కరించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్. నాలుగవది భాషను అర్థం చేసుకోవడం, దట్ ఈస్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఐదవది నిర్ణయాలు తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. ఇవన్నీ చేయగలగాలి. మనం ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా మనము జీవము లేని ఒక యంత్రానికి ప్రతిపాదించి దానితోటి పని చేయించుకోవడం. నిజంగా మానవుడే నిర్మించాడు ఏని, కానీ మానవుని కంటే కూడా ఎక్కువగా పని చేయగలదు. అదేంటి అంటే అది మన సంస్కృతిలో ఉన్నదే. చిన్నప్పుడు మనం ఏ గురువైనా అనుకుంటాడు శిష్యాదిచ్చే పరాదయం అని, తండ్రి అనుకుంటాడు పుత్రాదిచ్చే పరాదయం అని. అందుకే చిన్నప్పుడు తండ్రి తన పిల్లవాడిని 2 చేతులు పైకి ఎగరేస్తాడనమాట. ఎగరేస్తాడు ఎందుకు అంటే తనకంటే ఎక్కువ ఎదగాలని. ఆ విధంగా మానవుడు కూడా కృత్రిమ మేధస్సుని యంత్రాలు నింపి తనకంటే బాగా కోరుకుంటున్నాడు. కాబట్టి తనని మించిపోవాలని, తనని వంచివేయాలని కాదు, తనని మించిపోవాలని. కానీ అది వంచి వేస్తుంది, జాగ్రత్తగా ఒక ప్రమాదం ఉంది, కొంచెం ఉంది, జాగ్రత్త. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సాధారణ దృశ్యాలలో ఏ ఉదాహరణలు? నెంబర్ 1 స్మార్ట్ ఫోన్. ఎవ్రీబడి ఈస్ హావింగ్ నౌ ఆన్ హ్యాండ్. దాంట్లో సిరి అనే ఒక యాప్ ఉంటుందండి. సిరి, I want to go for some Australia tour. Can you suggest me? And then you don't have the required balance in your account. You can't go. Can you kindly lend some friends to go for lend? నేను అప్పాలని అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తామంటే ఇప్పటికే నీ ఫ్రెండ్ రామారావు దగ్గర 5 లక్షలు అప్పు చేశావు, కృష్ణారావు దగ్గర 10 లక్షలు అప్పు చేశావు, నీకు ఎవరు అప్పు ఇవ్వరు అంటుంది సిరి. ఇది ఏ